ఇంకా అమ్మవారికి వడిబియ్యం కోసమని రైస్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా మేము ముగ్గురం అయితే కలుపుతున్నాము. 5 మెంబర్స్ అయితే లేకుండే మా దగ్గర. నేను, మా అత్తమ్మ, మా పెద్దత్తమ్మ అయితే కలుపుతున్నాము. ఇంకా చేతులలో పసుపు వేసుకొని ఆయిల్ వేసేసుకొని కలపడం అయితే స్టార్ట్ చేసేసినాం అన్నమాట. నేను బియ్యం కలపడం ఏమో కానీ మా పొట్టిది అక్కడ చేయి కనిపిస్తుంది చూడండి. నేను కలుపుతాను ముందుకు వస్తుంది, ఏడ్చింది, అస్సలు నన్ను కలపనీయలేదు. నేనైతే కొంచెం కలిపేసి పక్కకు జరిగినా అనమాట. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అయితే కలిపేస్తున్నారు మొత్తం కూడా. వడి బియ్యంలో అయితే తమలపాకులు, కుడకలు అవన్నీ పెడతారు కదా, పెట్టేస్తున్నారు. ఇంకా దానిమ్మ పువ్వులు కూడా పెట్టిరు. అసలు ఈ దానిమ్మ పువ్వులు ఇంత పెద్దవి నేనైతే ఎప్పుడు కూడా చూడలేదు. అసలు ఆ కలర్కే ఫిదా అయిపోవాలి, ఎంత బాగున్నాయో అసలు. ఈ మధ్య ఆరెంజ్ శారీస్ ట్రెండ్ అవుతున్నాయి కదా, మేబీ ఈ కలర్ చూసేనేమో అనిపించింది నాకు. అంత బాగున్నాయి, పెద్ద పెద్దగా వచ్చినాయి. అవంట పండ్లు అవ్వవంట, ఓన్లీ అట్లా ఫ్లవర్స్ అయ్యి రాలిపోతాయి అంట. మరి అదేం వెరైటీయో మనకైతే తెలియదు. ఇంకా అమ్మవారికి అయితే వడిబియ్యం అయితే పోసేస్తున్నాను. ఫస్ట్ నేనే పోసిన అనమాట. ఇంకా అమ్మవారికి కూడా బట్టలు ఎక్కించినాం అనమాట. శారీ, ఇంకా స్వామివారికి పంచె అట్లా పెట్టి ఉండే. అవి అయిపోయినాక ఇంక ఇక్కడ బియ్యం అయితే పోస్తున్నాము. ఫస్ట్ నేను పోసిన, తర్వాత మా అత్తమ్మ వాళ్ళు ఇద్దరు కూడా పోసేసిరు. ఇంకా తర్వాత అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని మంచి దండం పెట్టుకొని బయటికి అయితే వచ్చినాం అనమాట. ఏం నైవేద్యం పెట్టినాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.